శ్రీనివాస్ మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. డైరెక్ట్ పాయింట్కి వచ్చేయండి ప్లీజ్. డైరెక్ట్ పాయింట్ వస్తుంది సార్. కొన్నిటికి కిరణ్ అన్నకి చెప్పాలి. అన్నగారు చెప్పిన సర్వే అంతకుముందు 150 వస్తాయి అన్నారు, వైఎస్ఆర్కి వచ్చినాయి. ఇప్పుడు కూటమికి 160 చిల్లర వస్తారని వచ్చినాయండి. అట్లాగే మా అన్నగారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినందుకు మా కులాన్ని చొప్పున కాపు సోదరులందరికీ మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి. అట్లాగే మా ఫ్రాన్స్ ఉన్నారు కదండి పవన్ కళ్యాణ్ గారి దేవుడు, మా దేవుడికి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే అంతటి గొప్ప నాయకుడు అందరూ తగ్గించుకున్నారంటే తగ్గించుకున్నాం కాదండి, ఆయన పరపతిని పెంచుకున్నారు. 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీ. అది మా కృష్ణా జిల్లా మా బాలశౌరి గారు గెలిచారండి ఎంపీగా. అట్లాగే మా శ్రీనివాస్ గారు అక్కడ కాకినాడ. 2 గొప్ప విజయాలండి. 21 అండి, 23 మ్యాండేట్ మాకు. అంటే బైబిల్లో కూడా చెప్తారు కదా, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అని చెప్పి. 21కి పరిమితం అయితే 24, 21 అయితే ఆ 21కి పరిమితం అయితే దానిలో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు సీట్లు ఇస్తే అందరూ కూడా వేరే రకంగా అనుకున్నారు. అవునండి. కానీ ఈ రోజున డిప్యూటీ సీఎం, దాంతో పాటు కీలకమైన పోర్ట్ఫోలియోలు, చాలా కీలకమైన పోర్ట్ఫోలియోలు. అవును సార్, అవును. ఎందుకంటే మాకు రంగా గారి తర్వాత మా దేవుడు లాంటి వాడు మా పవన్ కళ్యాణ్ గారు. అంతటి గొప్ప నాయకుడు ఇలా మాకు రావడం మా అదృష్టం అండి. అంత మ్యాన్య గలవాడు. రైట్. మీకు కోరిక ఉంది కదా, మీరు అంటే మీరు చెప్తూనే మీకు మీ సామాజిక వర్గం ఏంటనేది చెప్పేశారు కాబట్టి అడుగుతున్నాను. మీ సామాజిక వర్గానికి ఒక కోరిక ఉంది, రాజ్యాధికారం అని చెప్పి. అవునండి. మరి నిజంగా ఈ రోజున రాజ్యాధికారానికి మించిన హోదా వచ్చింది అని అనుకుంటున్నారా? ఆ హోదా ప్రకారం ప్లస్ ఎలా నడుచుకోవాలో ఆయన దగ్గర నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు వచ్చిన చేరిన మినిస్టర్లు కానీ ఎవరైనా కానీ ఆయన ఏంటనేది నిరూపించుకోడారండి. ఆయన సీఎం, డిప్యూటీ సీఎం అయినా సరే ఆయన ఎలా చేస్తారో పరిపాలన అనేది ఇప్పుడు చూస్తారు సార్. ఆయన అంతటి గొప్ప వ్యక్తి అండి. ఆయన మాటలతో కాదు పనులతో చేసి చూపిస్తారు. ఆ రోజునే చెప్పారు, గెలిచిన వాళ్ళతో కూర్చోబెట్టి ఎమ్మెల్యేలందరితో మనం ఒకళ్ళ మీద పగర్చించుకోవడం కాదు, మన పని విధానం ఏంటో చెప్పమని చెప్పి ఆ రోజే చెప్పారండి. అంతటి గొప్ప వ్యక్తి అండి ఆయన. భార్య గురించి, ఆవిడ పెద్దావిడ తల్లిల గురించి, పిల్లల గురించి మాట్లాడారు. కానీ ఏ రోజున కూడా ఆయన బరస్ట్ అయ్యి మాట్లాడలేదు. ఒక రోజున మాట్లాడారు, అదైనా ఉండలేక మాట్లాడారు మంగళగిరి పార్టీ ఆఫీస్. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆ అన్నదమ్ములు ఎలా ఉండాలో, తల్లిదండ్రులు ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవాలండి కొంతమంది కూడా. ఇలా బహుశా అటువంటి అంటే కుటుంబాలను టార్గెట్ చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసే వైసీపీ వాళ్ళ మాటల్ని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా, మానసిక అత్యాచారం చేశారని చెప్పి. బహుశా అదే వాళ్ళ ఈ అధోగతికి కారణమేమో కదా. అవునండి. ఆయన తిట్టలేదండి, కానీ వాడిని తిట్టిన ప్రతి ఓడు ఓడిపోయాడండి. ప్రతి వాడు ఏడు ఉంటాడు ఇక్కడ, పేరు నాని సొల్లు నా కొడుకు వాడు అసలు కాదండి. మీరు బయట మాట్లాడుకోండి, ఓకే. ఆయన మాట్లాడాడు, దేని మాట్లాడాల్సి వచ్చిందండి ఆయన గురించి. ఆయన మీ గురించి ఇప్పుడు మాట్లాడాడు. ఆయన పొన్నెత్తి వారాహి రాని ఉన్నాడు. ఏ రాని ఏం చేస్తాడు ఆయన వల్ల? ఏమవుతుందండి ఇప్పుడు ఒక ఊరి రాజు ఒక ఊరు ఎట్టివాడండి. ఏంటంటే చేసేది మాటలు కరెక్ట్ గా మాట్లాడేది. అంటే ఇంకా కట్ చేసాడు సార్, ఎందుకంటే టాపిక్ మీరు అది అయిపోయింది, కరెక్ట్వే కాదు, అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది, భవిష్యత్తు ఏంటనేది మనం మాట్లాడుకోవాలి. అది అయిపోయింది, ప్రజలు చూసారు, మ్యాండేట్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్, నెక్స్ట్ రాఘవేంద్ర ప్రసాద్ గారు, మీరే చెప్పాలి. అసలు పవన్ కళ్యాణ్ గారు, మా పవన్ కళ్యాణ్ గారు గెలిచేస్తారు 1,00,000 ఓట్లు ఖచ్చితంగా అని చెప్పి మీరు కూడా చాలా ప్రయత్నం చేశారు మీ వంతుగా. అంటే పిఠాపురంలో గెలవడంలో అవ్వచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఈ తరహా మ్యాండేట్ వచ్చిందంటే సగటు జన సైనికుడిగా మీరు చేయాల్సిన బాధ్యత మీరు నిర్వహించారు. సో అనుకున్నది సాధించారు, అంతకు మించి సాధించారు. ఈ శుభ తరుణంలో మీరు చెప్పే మాట. 99 టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, మరి ఈరోజు నాతో ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్న మిగతా వర్తలకి, ముఖ్యంగా కేకే సర్వే CEO కొండేటి కిరణ్ గారికి నమస్కారాలండి. పిఠాపురంలో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక భారీ మెజార్టీతో